IUPAC నేమింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ 10th క్లాస్లో మెయిన్గా చెప్తున్నాను. సో దీనికి ప్రీవియస్గా ఒక 2 వీడియోస్ దీనికి సంబంధించి చేస్తున్నాను, కానీ అది టోటల్గా కూడా ఇంటర్ బేస్ మీద చేసింది. ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసింది. కానీ ఇందులో ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని సో సేమ్ రూల్స్ ఫాలో అవుతూ నేమింగ్ అనేది ఎలా చేయాలన్నది కాస్త సింపుల్గా ఎలా చేయాలన్నది చెప్తాను. సో ఇందులో ఏంటంటే మనం టోటల్ నేమింగ్ అనేది ఒక కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే టోటల్ నేమింగ్ అనేది ఎలా చేస్తామంటే జస్ట్ ఓన్లీ 5 స్టెప్స్ త్రూ మనం అన్నది చేస్తాం అనమాట. నేమింగ్ అనేది ఎలా చేస్తాం. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఫ్లోరిన్ హాలోజన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఆల్కైల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ త్రూ అయితే ఇది చేస్తున్నాం. ఎఫ్ వస్తే అంటే ఫ్లోరిన్ ఉన్నట్లయితే ఫ్లోరో అని, సిఎల్ ఉంటే క్లోరో అని, ఐ ఉంటే ఐడో అని, బిఆర్ ఉంటే బ్రోమో అని, మిథైల్ గ్రూప్స్ ఉంటే మిథైల్ కానీ, 2 కార్బన్స్ ఉంటే ఈథైల్ కానీ, ఈ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఫస్ట్ స్టెప్లో చెక్ చేస్తాం అనమాట. అంటే సెకండ్ స్టెప్లో అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉందా, జస్ట్ క్లోజ్ స్ట్రక్చర్ ఉందా లేదా అన్నది సెకండ్ స్టెప్లో చూస్తాం. అండ్ థర్డ్ స్టెప్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. టోటల్ నేమింగ్ అనేది కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 50% నేమింగ్ అనేది ఇక్కడే కంప్లీట్ అవుతుంది. సో 1 కార్బన్ ఉంటే మీథేన్ అని, 2 కార్బన్ ఉంటే ఇత్ అని, 3 ఉంటే ప్రొప్ అని అండ్ 4 ఉంటే బ్యూట్ అని. సో ఇలా టోటల్గా ఏంటంటే మినిమంలో మినిమం 10th క్లాస్కి అయితే మినిమంలో మినిమం అసలు నేర్చుకోలేము అనుకునే వాళ్ళు కూడా జస్ట్ 6 or 7 అయినా సరే కార్బన్స్ వస్తే నేమింగ్ అనేది ఎలా వస్తుంది అన్నది నేర్చుకుంటే బెటర్ అనమాట. సో మనం ఇది కంపల్సరీ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 4th వన్ ఏంటంటే కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉందా లేదా 4th స్టెప్లో చెక్ చేస్తాం అనమాట. సో సింగిల్ బాండ్ ఉన్నట్లయితే ఏన్ అనమాట, ఏని యాడ్ అవుతుంది. సో నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఏఈవై అని పెట్టాను. ఏ వస్తే సింగిల్ బాండ్, ఈ వస్తే డబుల్ బాండ్, వై అన్నది త్రిబుల్ బాండ్ కింద మనం చూసుకోవచ్చు అనమాట. కార్బన్కి మధ్య డబుల్ బాండ్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి నేమింగ్ వస్తుంది. సింగిల్ బాండ్ ఉంటే ఏనని, డబుల్ బాండ్ ఉంటే ఈనని, త్రిబుల్ బాండ్ ఉంటే ఐన్ వస్తుంది అనమాట. అండ్ 5th స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. జస్ట్ ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి ఇందులో ఫంక్షనల్ గ్రూప్స్. ఆల్కహాలిక్ గ్రూప్ అంటే ఆల్కహాలిక్ గ్రూప్ వస్తే ఓఎల్ యాడ్ అవుతుంది, ఆల్ యాడ్ అవుతుంది. అండ్ సిహెచ్ వాల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఏఎల్ యాడ్ అవుతుంది. అదే సి డబుల్ బాండ్ ఓ కానీ సిఓ కానీ ఉన్నట్లయితే ఓని యాడ్ చేస్తాము. అండ్ సిఓఓహెచ్ వస్తే ఓయిక్ యాసిడ్ అనేది యాడ్ చేస్తాం. సో కంపల్సరీ ఇందులో ఏంటంటే 5th పాయింట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 3rd పాయింట్ అండ్ 4th. సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఇదేంటంటే సైక్లిక్ స్ట్రక్చర్ ఉందా లేదా అన్న చూసుకుంటే సరిపోతుంది. అండ్ హాలోజన్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. ఎఫ్ వస్తే ఫ్లోరో యాడ్ చేయడం కానీ, సిఎల్ వస్తే క్లోరో యాడ్ చేయడం కానీ అది మనకు ఒక ఐడియా ఉంటుంది. 5th పాయింట్ మాత్రం ఫంక్షనల్ గ్రూప్స్ వస్తే ఏం యాడ్ చేయాలనేది కంపల్సరీ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ రూట్ వర్డ్ ఏంటంటే ఈ కార్బన్స్ ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి కూడా కంపల్సరీ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో టోటల్గా నేర్చుకోగలం అనుకున్న వాళ్ళు 10 నేర్చుకోండి. లేదు జస్ట్ కొద్దిగా టఫ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు మినిమంలో మినిమం 5 to 7 అన్నది 1 to 7 అన్నది కానీ 1 to 5 కానీ మినిమంలో మినిమం 10th క్లాస్కి బై హార్ట్ చేయండి. సో ఈథేన్ ఇది జస్ట్ బై హార్ట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఈ 5 స్టెప్స్ త్రూ మనం నేమింగ్ అన్నది 10th క్లాస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా చేయాలన్నది చూద్దాం అనమాట. సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ త్రూ మనకి ఏమైనా హాలోజన్ గ్రూప్స్ కానీ మిథైల్ గ్రూప్స్ కానీ ఏమైనా ఉన్నాయో చూడాలి. సో ఇందులో చూసినట్లయితే ఫ్లోరిన్ కానీ, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటి గ్రూప్స్ ఏవి కూడా లేవు. అండ్ మిథైల్ గ్రూప్స్ కూడా ఏవి లేవు. అండ్ సెకండ్ స్టెప్లో రింగ్ స్ట్రక్చర్ ఉందా లేదా, సెకండ్ స్టెప్లో చూసామంటే రింగ్ లేదు, ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనమాట. అండ్ 3rd స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి కంపల్సరీ కౌంట్ చేసి వేసుకోవాలన్నమాట. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3. సో ఇది కౌంట్ చేయాలా లేదని డౌట్ రావచ్చు, బట్ ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్స్ కౌంట్ చేయొచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. 1 2 3 ఉంటే ప్రొప్ వస్తుంది. సో ఈ ప్రొప్ అన్నది రాసేస్తున్నాం అనమాట. ఇది 3rd స్టెప్ ప్రొప్ రాస్తున్నాం. అండ్ 4th స్టెప్ మెయిన్ ఏంటంటే డబుల్ బాండ్ ఉందా సింగిల్ బాండ్ ఉందా, కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉందా సింగిల్ బాండ్ ఉందా అన్నది చూసుకుంటాం. సో కార్బన్కి మధ్య ఓన్లీ సింగిల్ బాండే ఉంది. సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అన్నది యాడ్ చేస్తాం. సో ఏన్ అన్నది యాడ్ చేసాం. అండ్ 5th స్టెప్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది చూస్తాం. సో ఇందులో చూసినట్లయితే సి డబుల్ బాండ్ ఓ అన్నది ఉంది కాబట్టి ఫైనల్గా ఇది యాడ్ చేస్తున్నాం అనమాట. ఓఎన్ఈ అన్నది యాడ్ చేస్తున్నాము. సో దీని నేమింగ్ ఏంటంటే ఎలా రాస్తామంటే
ఇలా ఫంక్షనల్ గ్రూప్ కానీ మనం యాడ్ చేసేలా ఉంటే ఈ ఫైనల్ లెటర్ అనేది క్యాన్సిల్ చేయాలన్నమాట, అంటే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు టోటల్గా కలిపినట్లయితే మనకి ప్రొప్ ఏన్ ఓఎన్ఈ, సో టోటల్గా ప్రొపనోన్ అనమాట. సో దీని నేమింగ్ వచ్చి ప్రొపనోన్. ఎందుకంటే 3 కార్బన్స్ ఉన్నాయి అండ్ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది అండ్ సి డబుల్ బాండ్ ఓ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఓని యాడ్ చేసాం కాబట్టి ప్రొపనోన్ అనమాట. దీని నేమింగ్ వచ్చి ప్రొపనోన్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ ప్రకారం ఏమైనా హాలోజన్ గ్రూప్స్ ఉన్నాయా లేదా అన్న చూస్తాం. సో ఇందులో ఏ హాలోజన్ గ్రూప్స్ కూడా లేవు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి మనకి సైక్లిక్ స్ట్రక్చర్ ఉందా లేదా అన్న చూడాలి. ఒకవేళ ఉంటే సైక్లిక్ అని రాస్తాము. సో ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కాబట్టి సైక్లిక్ స్ట్రక్చర్ కాదు కాబట్టి ఇందులో ఏమీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్నది కౌంట్ చేస్తాం. సో ఇక్కడ కౌంట్ చేస్తున్నాను 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పై ఎగ్జాంపుల్ లాగే ప్రొప్ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉందా డబుల్ బాండ్ ఉందో చూసుకోవాలి. సో కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది అంటే ఫోర్త్ స్టెప్ అనమాట, కాబట్టి ఏన్ అన్నది యాడ్ చేస్తున్నాము. అండ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఫిఫ్త్ స్టెప్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూస్తే ఇక్కడ సిహెచ్ఓ ఉంది. సో దీన్ని సి డబుల్ బాండ్ ఓ హెచ్ రాసినా సరే ఆల్డిహైడ్ గ్రూపే అవుతుంది. ఆల్డిహైడ్ గ్రూప్ వస్తే మనకి ఏం యాడ్ చేయాలి? సో ఇందులో సిహెచ్ఓ ఏఎల్ అన్నది యాడ్ చేయాలన్నమాట. సో ఇందులో ఏంటంటే ఏఎల్ అన్నది యాడ్ చేస్తున్నాము. ఫంక్షనల్ గ్రూపు ఏఎల్ ఉంది, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఏఎల్ యాడ్ చేస్తున్నాం. సో మనం ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేసేటప్పుడు లాస్ట్ లెటర్ అన్నది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో దీని నేమ్ వచ్చి ప్రొపనాల్. టోటల్ అన్ని యాడ్ చేసి లెటర్స్ రాస్తే ప్రొప్ ఏఎన్ ఏఎల్ అనమాట, ప్రొపనాల్. సో దీని నేమింగ్ వచ్చి ప్రొపనాల్ అనమాట. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో హాలోజన్ గ్రూప్స్ అంటే ఫ్లోరిన్ కానీ క్లోరిన్ బ్రోమిన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తాము. సో ఇందులో ఏమీ లేదు. సెకండ్ స్టెప్ ఓపెనా క్లోజా స్ట్రక్చరా, ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కాబట్టి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయన్నది కౌంట్ చేయాలి. 1 2 3 4 ఉంటే 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ వస్తుంది. సో 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ వస్తుంది. సో బ్యూట్ రాస్తున్నాను. బ్యూట్ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉందా డబుల్ బాండ్ ఉందా చెక్ చేస్తున్నాం. సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అన్నది రాస్తున్నాం అనమాట. అండ్ ఫిఫ్త్ స్టెప్లో ఏమైనా ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో ఇందులో ఏ ఆల్డిహైడ్ గ్రూప్ కూడా లేదు కాబట్టి ఇది సింపుల్ నేమింగ్ అనమాట, బ్యూటేన్ రాసేయచ్చు. అలాగే ఈ లాస్ట్ లెటర్ అన్నది క్రాస్ కొట్టట్లేదు ఎందుకంటే మనకు ఫంక్షనల్ గ్రూప్ యాడ్ అవ్వలేదు కాబట్టి బ్యూటేన్ అనమాట. థర్డ్ ఎగ్జాంపుల్ నేమింగ్ వచ్చి బ్యూటేన్. అండ్ ఫోర్త్ చూద్దాం ఫోర్త్లో ఏమైనా ఉన్నాయని. ఫస్ట్ స్టెప్ త్రూ ఇందులో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అలాంటివి ఏమీ లేవు. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి సైక్లిక్గా ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి సెకండ్ది కూడా ఏం అవసరం లేదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాలి. 1 2 3 ఉంటే ప్రొప్ వస్తుంది. సో ప్రొప్ వస్తుంది. అండ్ ఫోర్త్ స్టెప్ సింగిల్ బాండ్ ఉందా డబుల్ బాండ్ ఉందా, కార్బన్కి మధ్య మనకి డబుల్ బాండ్ అనేది ఉంది. సో మనకి కార్బన్కి మధ్య డబుల్ బాండ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈన్ యాడ్ అవుతుంది. సో డబుల్ బాండ్ వస్తే ఈ అన్నాం కదా, ఈఎన్ఈ. అండ్ ఫిఫ్త్ స్టెప్లో ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా లేదా. సో ఇందులో అయితే ఫంక్షనల్ గ్రూప్స్ కూడా ఏమీ లేవు. కానీ ఇక్కడ ఏంటంటే డబుల్ బాండ్ వచ్చినప్పుడు స్పెషల్గా డబుల్ బాండ్ అన్నది వచ్చినప్పుడు దాని పొజిషన్ అన్నది మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి, అంటే ఏ పొజిషన్లో ఉంది. సో మనం పైనుంచి చూద్దాం. ఫస్ట్ 1 2 3 నేమింగ్ ఇద్దాము అండ్ రివర్స్లో కూడా ఇద్దాం. అలాగే 1 2 3. సో డబుల్ బాండ్కి మనం లీస్ట్ నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కార్బన్ దగ్గర లీస్ట్ నెంబర్ ఉంది. అదే ఇటు సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇచ్చినట్లయితే ఇది బిగ్ నెంబర్ అవుతుంది. సో మనం లీస్ట్ నెంబర్ అన్నది డబుల్ బాండ్ వస్తే మెన్షన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ 1కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో ఇది ఇవ్వట్లేదు, ఇది లీస్ట్ నెంబర్ కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనమాట, 1 ఇస్తున్నాం. సో దీని నేమింగ్ ఏంటంటే ప్రొప్ 1 ఈన్ అనమాట. దీన్ని ఫస్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు ప్రొపీన్ అని కూడా రాసేయచ్చు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ వస్తే కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఫోర్త్ నేమింగ్ అనమాట.
అండ్ ఫిఫ్త్ వన్కి వెళ్ళిపోదాము. ఫిఫ్త్ వన్లో కూడా ఫస్ట్ రూల్ ప్రకారం హాలోజన్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూస్తాం. సో ఇందులో హాలోజన్ గ్రూప్స్ అయితే ఏమీ లేవు కాబట్టి మెన్షన్ చేయట్లేదు. అండ్ సెకండ్ వన్ క్లోజ్డ్ స్ట్రక్చర్ కాదు, ఓపెన్ చైన్ కాబట్టి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ వన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయనేది కౌంట్ చేసి వేసుకోవాలి. 1 2 3 4 వస్తే బ్యూట్ అనమాట. సో బ్యూట్ రాసాం. అండ్ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉందా డబుల్ బాండ్ ఉందా అన్నది ఫోర్త్ స్టెప్లో చూస్తాం. సో ఫోర్త్ స్టెప్లో ఏంటంటే డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈన్. సో డబుల్ బాండ్స్ వచ్చినప్పుడు మనం ఏ పొజిషన్లో ఉంది అన్నది మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో మనం ఫస్ట్ నుంచి ఇద్దాం నెంబరింగ్ 1 2 3 4. సో రివర్స్లో ఇద్దాము 1 2 3 4. సో డబుల్ బాండ్కి మనం లీస్ట్ నెంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో లీస్ట్ నెంబరింగ్ అంటే 1 and 2లో ఉంది. అదే పైనుంచి చూసినట్లయితే 3 and 4లో ఉంది. సో మనం లీస్ట్ నెంబర్ కాబట్టి 1 and 2. సో 2 వచ్చాయి కాబట్టి డై అనేది యాడ్ అవుతుంది. సో దీని నేమింగ్ వచ్చి బ్యూట్ 1 and 2 డై ఈన్ అనమాట. డబుల్ బాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే 1 and 2 పొజిషన్లో ఉన్నాయి. అండ్ డై అండ్ 2 ఉన్నాయి కాబట్టి డై ఈన్ అని రాస్తాం. సో ఇది ఫిఫ్త్ వన్ యొక్క నేమింగ్ అనమాట. అండ్ సిక్స్త్ వన్కి వెళ్ళిపోదాము. సిక్స్త్ వన్లో హాలోజన్స్ ఎక్కడైనా ఉన్నాయా లేదా, ఫస్ట్ స్టెప్ హాలోజన్స్ ఉన్నాయా లేదా చూస్తాం. ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్. సో క్లోరిన్ అన్నది ఉంది, క్లోరో రాస్తున్నాము. అండ్ క్లోరిన్ అన్నది ఉంది కానీ ఇది ఏ పొజిషన్లో ఉన్నది అన్నది కంపల్సరీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ లాగే నెంబరింగ్ అన్నది ఫస్ట్ నుంచి ఇద్దాము 4. అండ్ రివర్స్లో ఇద్దాము 1 2 3 4. సో క్లోరిన్ ఉంది కానీ మన నెంబరింగ్ ఇలా ఇచ్చినప్పుడు సో దీనికి ఏంటంటే లీస్ట్ నెంబరింగ్ అన్నది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 3 అనేది బిగ్ నెంబర్, 2 అనేది లీస్ట్ నెంబర్. సో 2 క్లోరో. సో ఫస్ట్ రూల్ అన్నది ఇక్కడ అప్లై అయ్యింది. అండ్ సెకండ్ ఏంటంటే సైక్లికా ఓపెనా అన్నది చూస్తాము. సో ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కాబట్టి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాలి. ఆటోమేటిక్ ఇక్కడ ఉంది ఆల్రెడీ 4 కార్బన్స్ ఉన్నట్టు 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. అండ్ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉందా డబుల్ బాండ్ ఉందా అని చూస్తే సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అనమాట. సో టోటల్ నేమ్ ఏంటంటే 2 క్లోరో బ్యూటేన్. ఎందుకంటే ఇంకే ఫంక్షనల్ గ్రూప్స్ లేవు కాబట్టి 2 క్లోరో బ్యూటేన్ అనేది మనం రాసేస్తున్నాం అనమాట. అండ్ ఇది ఎన్నో 6 అండ్ 7 చూద్దాము. సో 7లో ఏంటంటే ఇక్కడ కొద్దిగా ట్విస్ట్ చేస్తూ ఉంది. సో ఫస్ట్ రూల్ ప్రకారం క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఉన్నాయా అంటే ఉన్నాయి. క్లోరిన్ 2 క్లోరిన్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ క్లోరిన్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లోరో రాసేసుకుందాము. దీని పొజిషన్ అన్నది ఇవ్వాలి 1 2 3 4. సో రివర్స్లో ఇచ్చామంటే 1 2 3 4. సో ఎటు నుంచి చూసుకున్నా మనకి 2 and 3 అన్నది వస్తుంది అనమాట. సో కింద నుంచి ఇచ్చిన ఇటు సైడ్ రివర్స్లో ఇచ్చిన అలా ఓకే, అటు నుంచి ఇచ్చిన ఓకే. ఎందుకంటే 2 and 3 దగ్గర క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 2 and 3 డైక్లోరో. 2 ఉన్నాయి కాబట్టి డైక్లోరో. సో డైక్లోరో. అండ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్నది థర్డ్ స్టెప్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. అండ్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవీ లేవు. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఆల్కహాల్ కానీ ఓహెచ్ కానీ సి డబుల్ బాండ్ ఓ కానీ ఆల్డిహైడ్ గ్రూప్ కానీ ఇవి ఏమీ లేవు కాబట్టి ఏమీ మెన్షన్ చేయక్కర్లేదనమాట. అంటే ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ అనేది లేదనమాట. సో దీని టోటల్గా ఏం చేస్తామంటే 2 3 డైక్లోరో బ్యూటేన్. సో మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ 5 రూల్స్ కానీ ఫాలో అయినామంటే ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇది కొద్దిగా ట్విస్టింగ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది కానీ కొద్దిగా ట్విస్టింగ్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ రూల్ ప్రకారం హాలోజన్ గ్రూప్స్ ఏమీ లేవు. అండ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ సెకండ్ రూల్ ప్రకారం. అండ్ థర్డ్ రూల్ ప్రకారం 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉంటే ఇత్. సో 2 కార్బన్స్ ఉంటే ఇత్. సో కార్బన్కి మధ్య త్రిబుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్. సో మనకి కార్బన్కి మధ్య త్రిబుల్ బాండ్ ఉంటే ఐన్. అండ్ 2 కార్బన్స్ ఉంటే ఇత్ అనమాట. సో అలాగే రాసాము ఇత్ ఐన్. సో టోటల్గా రాసామంటే
ఇథైన్ అనమాట దీని నేము. ఒక్కొక్కసారి దీన్ని ఏమంటున్నారంటే సో దీన్నే మనం అసిటైలిన్ అని కూడా అనొచ్చు అనమాట. సో దీన్నే అసిటైలిన్ అని కూడా అనొచ్చు. ఒక్కొక్కసారి అసిటైలిన్ స్ట్రక్చర్ కానీ ఇచ్చి ఇలా రాయమని చెప్తున్నారు, దీని నేమింగ్ ఏంటి అని చెప్పని. సో దీనికి ఏంటంటే ఇథైన్ రాసినా కరెక్ట్ అవుతుంది, అసిటైలిన్ అని కూడా అంటారు. సో ఈ నేమ్ అన్నది గుర్తుపెట్టుకోండి, అసిటైలిన్ అని కూడా అంటారు అనమాట. సో ఒకవేళ అసిటైలిన్ స్ట్రక్చర్ డ్రా చేయమంటే సో మనం కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది అండ్ 2 కార్బన్స్ అనమాట, దీన్నే అసిటైలిన్ అంటారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా జస్ట్ 5 రూల్స్ బేస్ మీదే చేద్దాము. సో ఫస్ట్ రూల్ ప్రకారం హాలోజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదు. ఇథైల్ గ్రూప్స్ కూడా ఏదీ లేదనమాట. అండ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ మెన్షన్ చేయక్కర్లేదు, సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4, 4 ఉంటే బ్యూట్. కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏను. సో సింగిల్ బాండ్స్ ఉంటే మనం మెన్షన్ చేయక్కర్లేదు. అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఆల్కహాలిక్ గ్రూప్ ఉంది. ఆల్కహాలిక్ గ్రూప్ ఉంటే ఓఎల్ అన్నది యాడ్ అవుతుంది. సో ఫిఫ్త్ పాయింట్లో ఆల్కహాలిక్ గ్రూప్ ఉంటే ఓఎల్ అన్నది యాడ్ అవుతుంది. సో ఓఎల్ అన్నది యాడ్ చేసాము. సో ఫంక్షనల్ గ్రూప్కి కంపల్సరీ మనం పొజిషన్ ఏ పొజిషన్లో ఉందన్నది కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇద్దాం 1 2 3 4. అండ్ రివర్స్లో ఇచ్చినట్లయితే 1 2 3 4. రివర్స్లో చూసినట్లయితే లీస్ట్ నెంబరింగ్ అనేది ఇక్కడ ఇచ్చున్నాము కాబట్టి 1 ఆల్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేసినప్పుడు లాస్ట్ లెటర్ అనేది మెన్షన్ చేయకూడదు. బ్యూట్ ఏన్ 1 ఆల్ రాయొచ్చు. దీన్నే ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే బ్యూటనాల్. సో ఇలా రాసినా కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి 10th క్లాస్కి సంబంధించి సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సేమ్ రూల్ ప్రకారం కొద్దిగా ఫాస్ట్గా చేస్తాను అనమాట ఇవి. సో ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. సో ఫస్ట్ రూల్ ప్రకారం ఫంక్షనల్ గ్రూప్స్ ఆల్డిహైడ్ గ్రూప్స్ ఏమీ లేవు. అండ్ సెకండ్ రూల్ ప్రకారం ఓపెన్ చైన్ స్ట్రక్చరు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కార్బన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తాం. 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, COOH వచ్చినట్లయితే మనకి ఫంక్షనల్ గ్రూప్ ఏం యాడ్ చేస్తాం, ఓయిక్ యాసిడ్ అన్నది యాడ్ చేస్తాం అనమాట. సో ఓయిక్ యాసిడ్. సో దీనికి నెంబరింగ్ ఇవ్వాలి కాబట్టి లీస్ట్ నెంబరింగ్ అనేది ఇదే అవుతుంది. సో ఫస్ట్ 1 ఓయిక్ యాసిడ్ ఫస్ట్ ప్లేస్లో ఈ ప్లేస్లో ఉన్నట్లయితే మనం మెన్షన్ చేయక్కర్లేదు కాబట్టి. అండ్ ఈ ఫంక్షనల్ గ్రూప్ యాడ్ అయినప్పుడు లాస్ట్ లెటర్ అనేది క్రాస్ తీస్తున్నాం అనమాట. సో దీని నేమింగ్ వచ్చి బ్యూటనోయిక్ యాసిడ్ అనమాట. అండ్ ఇంకోటి ట్విస్ట్లో ఉంది చూడండి, ఇది ఏంటంటే హాలోజన్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా, లేదు. సెకండ్ సైక్లిక్ గ్రూప్ ఉంది. ఇందులో సైక్లిక్ గ్రూప్ ఉంది కాబట్టి మనం సైక్లో రాస్తున్నాం అనమాట. సెకండ్ వన్ రింగ్ ఉంది కాబట్టి సైక్లోన్ రాస్తున్నాం. అండ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి యాజ్ యూజువల్గా కౌంట్ చేయొచ్చు, ఎటు సైడ్ నుంచైనా కౌంట్ చేయొచ్చు. 1 2 3 4 ఉంది కాబట్టి బ్యూట్. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. సో ఈజీగా సైక్లో బ్యూటేన్. సో ఇది దీని నేమింగ్ అయితే ఇది. అండ్ దీన్ని చూద్దాము. ఇందులో చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తే డీప్గా ఫంక్షనల్ గ్రూప్ హాలోజన్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉంది. సో మనం ఫస్ట్ పాయింట్ నుంచి వద్దాము. ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చున్నారు. సో హాలోజన్ గ్రూప్స్ ఇచ్చున్నారు కాబట్టి క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరో రాస్తున్నాము. సో దీనికి పొజిషన్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ దాని ప్రకారం ఇదేంటంటే హాలోజన్స్ ఇచ్చున్నారు, ఇందులో ఆల్డిహైడ్ గ్రూప్ కూడా ఉందన్నమాట. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఏఎల్ అనేది యాడ్ చేస్తాం. బట్ దీనికి ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇద్దాం 1 2 3 రివర్స్లో అనమాట. రివర్స్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఫంక్షనల్ గ్రూప్కే లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. సో దీనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబర్ 1 తీసేసుకుంది ఇది. సో ఇక్కడ 2 and 3 పొజిషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇది తీసుకున్నట్లయితే 3 అవుతుంది, అంటే బిగ్ నెంబర్ అవుతుంది. సో దీనికి లీస్ట్ నెంబర్ అనమాట. సో ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబర్ ఇస్తాం. సో అది ఫైనల్గా యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇది తీసేసుకుంది కాబట్టి ఇది 2 and 3 డైక్లోరో. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప్.
అండ్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ అనమాట. అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇది వస్తే ఏమవుతుంది, సిహెచ్ఓ ఆల్డిహైడ్ గ్రూప్ వస్తే ఏమవుతుంది, ఏఎల్ అన్నది ఉంది. సో ఏఎల్, సో 1 ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఏఎల్ అన్నది యాడ్ చేస్తాం 5th రూల్ ప్రకారం. సో దీన్ని టోటల్గా సింపుల్గా రాయాలంటే 2,3 డై క్లోరో, సేమ్ ఇక్కడ ఉన్నది రాస్తున్నాను, ప్రొప్. ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేసినప్పుడు లాస్ట్ లెటర్ క్రాస్ కొడతాం, ఏఎల్ అనమాట. ఫస్ట్ పొజిషన్ మెన్షన్ చేయగల. సో 2,3 డైక్లోరో ప్రొపనాల్. సో దీని నేమింగ్ వచ్చి 2,3 డైక్లోరో ప్రొపనాల్ అనమాట. అండ్ ఇది కూడా చూద్దాము, ఇది ఫైనల్. ఇది అయిపోయినట్లయితే నెక్స్ట్ ఏంటంటే డ్రా ద స్ట్రక్చరల్ ఫార్ములా అన్నది ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూద్దాము ఇది ఏంటన్నది ఫైనల్గా. సో ఫస్ట్ రూల్ ప్రకారం హాలోజన్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా, లేదు. సెకండ్ రూల్ ప్రకారం ఓపెన్ చైన్ స్ట్రక్చర్, సో మెన్షన్ చేయగల. థర్డ్ రూల్ ప్రకారం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉంటే పెంట్. కార్బన్కి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్. అండ్ ఫైనల్ 5th పాయింట్ ప్రకారం ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా, సి డబుల్ బాండ్ ఓ ఉంది. సో సి డబుల్ బాండ్ ఓ ఉన్నట్లయితే ఓన్ యాడ్ అవుతుంది. సో సి డబుల్ బాండ్ ఓ ఉన్నట్లయితే ఓన్ అన్నది యాడ్ చేయాలన్నమాట ఫైనల్గా. సో దీనికి మనం పొజిషన్ అన్నది ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి ఇచ్చినట్లయితే 1 2 3 4 5, అదే రివర్స్లో ఇచ్చినట్లయితే 1 2 3 4 5. సో 4th కంపేర్ చేసుకుంటే 2 అనేది లీస్ట్ నెంబర్ కాబట్టి 2 ఇస్తున్నాం అనమాట. సో లీస్ట్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి. సో పెంట్ ఏన్, ఈ అన్నది రాయకూడదు ఎందుకంటే మనం ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. పెంట్ ఏన్ 2 ఓన్ అనమాట. సో దీని నేమింగ్ వచ్చి ఇది. సో పెంట్ ఏన్ 2 ఓన్ అనమాట దీని నేమింగ్. ఇదేంటంటే స్ట్రక్చర్, డ్రా ద స్ట్రక్చరల్ ఫార్ములా అని చెప్పని ఒక్కొక్కసారి ఇస్తున్నారు. సో చూద్దాం, దీన్ని కూడా మనం నేమింగ్ అనేది ఆ 5 బేస్ రూల్స్ అన్నది యూజ్ చేసుకునే చేస్తున్నాము. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ బ్రేక్ చేసి రాస్తున్నాం కదా, సో ఇలా ఇచ్చినప్పుడు మనం బ్రేక్ చేద్దాం అనమాట. సో మనం బ్రేక్ చేసినప్పుడు ఇత్ అంటే ఎన్ని కార్బన్స్ వస్తాయి ఆల్రెడీ మనకి తెలుసు కదా, మనం నేర్చుకున్నాం. ఇక్కడ 2 కార్బన్స్ వస్తే ఇత్ వస్తుంది. సో 2 కార్బన్స్ అన్నది ఈజీగా వేస్తున్నాం అనమాట. సో ఈన్ ఎప్పుడు వస్తుంది, కార్బన్కి మధ్య డబుల్ బాండ్ వస్తేనే ఈన్ వస్తుంది అనమాట. సో డబుల్ బాండ్ వస్తేనే ఈన్ అన్నది యాడ్ అవుతుంది. సో డబుల్ బాండ్ అన్నది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఈన్ అనమాట. సో మనకి ఎన్ని హైడ్రోజన్స్ వస్తాయి అన్నది డౌట్ రావచ్చు. కార్బన్ చుట్టూ 4 ఉండాలన్నమాట, కంపల్సరీ 4 కోవాలెంట్ బాండ్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక కోవాలెంట్ బాండ్, ఇక్కడ ఒక కోవాలెంట్ బాండ్. సో హైడ్రోజన్ దీన్ని ఇలా రాయొచ్చు అంటే CH2 డబుల్ బాండ్ CH2. సో ఇది ఈథీన్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఇలాగే సపరేట్ చేద్దాం. ఏంటంటే ప్రొప్ అంటే మనకి 3 కార్బన్స్ ఉంటాయి, కార్బన్ అంటే కార్బన్కి మధ్య డబుల్ బాండ్ వస్తేనే ఈన్ వస్తుంది అనమాట, ఇక్కడ చెప్పినట్లే. సో ఈన్ అన్నది వచ్చిందనమాట. సో దీనికి ఏంటంటే ప్రొపీన్ అనేది దీనికి. సో కార్బన్ చుట్టూ 4 కోవాలెంట్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 కోవాలెంట్ బాండ్స్. ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి ఓన్లీ 1 కోవాలెంట్ బాండ్. ఇక్కడేమో 3 కోవాలెంట్ బాండ్స్, ఇక్కడ ఏంటంటే 4 కోవాలెంట్ బాండ్స్ వస్తాయి కార్బన్ చుట్టూ. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, 3 4 అనమాట. సో ఒకటి తీసేయాల్సి వస్తుంది. సో కార్బన్ చుట్టూ 4 కోవాలెంట్ బాండ్స్ ఉంటాయి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే CH3 CH డబుల్ బాండ్ CH2 అనమాట. సో ఇది ప్రొపీన్ యొక్క నేమింగ్ అనేది, ప్రొపీన్ అనేది ఇలా రాస్తాం అనమాట. సో ఇలా ఏమైనా ఇచ్చినా సరే మనం సపరేట్ చేసుకొని రాయడం వల్ల ఈజీగా మనం ఏది ఇచ్చినా సరే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.